కంటిన్యూస్ గా 10 ఫ్లాపుల్లో ఉండి హిట్ కోసం వెయిట్ చేస్తున్న అక్షయ్ కుమార్ కి సర్ఫిరా అయినా సక్సెస్ తెస్తుందా అంటే ఈసారి కూడా ఆ ఛాన్స్ లేనట్టే అనిపిస్తోంది. ఈ శుక్రవారం థియేటర్లకు వస్తున్న సర్ఫిరా అడ్వాన్స్ బుకింగ్స్ మరి అంత ఘోరంగా ఉన్నాయా? 3 ఏళ్ల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న స్టార్ వరుసగా 10 సినిమాల ఫ్లాప్ తో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అక్షయ్ కుమార్ సర్ఫిరా మీదే అన్ని ఆశలు పెట్టుకున్నారు. సూర్య ప్రొడక్షన్ లో సుధా కొంగర డైరెక్షన్ లో ఆకాశమే నీ హద్దురా సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న రియల్ ఇన్సిడెంట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీ సర్ఫిరా ఈ శుక్రవారం థియేటర్లకు వస్తోంది. అయితే అక్షయ్ కుమార్ ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నా ఆడియన్స్ మాత్రం అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. సర్ఫిరా అడ్వాన్స్ బుకింగ్స్ నంబర్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి ఛాన్స్ ఇస్తోంది. బుధవారం వరకు జస్ట్ 500 టికెట్లు మాత్రమే సేల్ అయిన సర్ఫిరా దాదాపు 3400 షోలకి లేటెస్ట్ గా 15000 టికెట్లు సేల్, మినిమం 30 లక్షల ఓపెనింగ్స్ తో పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఈ టికెట్స్ కూడా శుక్రవారానికి పెరిగే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ కి మంచి అప్లాజ్ రావడంతో పాటు సర్ఫిరాని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మరీ ప్రమోట్ చేస్తున్నారు స్టార్ హీరో సూర్య, జ్యోతిక. అక్షయ్ కుమార్ వరుసగా 2021లో సూర్యవంశీ తర్వాత వచ్చిన సినిమాలు అనుకున్నంత హిట్ కాలేకపోయాయి. డిఫరెంట్ జానర్లో ట్రై చేసినా ఏ సినిమా కూడా సరిగా వర్కౌట్ కాలేదు అక్షయ్ కి. అయినా సరే బచ్చన్ పాండే, సామ్రాట్, పృథ్వీరాజ్ చౌహాన్, రక్షాబంధన్, కఠ్పుత్లి, రామ్ సేతు, సెల్ఫీ, ఓమెగా 2, మిషన్ రాణిగంజ్, ఇక రీసెంట్ గా ఈ సంవత్సరం వచ్చిన భారీ బడ్జెట్ మూవీ బడే మియా చోటే మియాతో కలిపి అన్ని సినిమాలు ఫ్లాప్ అయి అక్షయ్ కి సక్సెస్ రేట్ లేకుండా చేశాయి. అప్పట్లో అక్షయ్ తన చాయిస్ ఆఫ్ సెలక్షన్స్ మార్చుకుంటాను అని, ఆడియన్స్ కి నచ్చేలా సినిమాలు చేస్తాను అని పబ్లిక్ గానే రెస్పాండ్ అయ్యారు. మరి సర్ఫిరా ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ డ్రామా అయినా కూడా పెద్దగా అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోవడంతో ఈసారి కూడా అక్షయ్ హిట్ కొట్టలేడా అని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. మరోవైపు సినిమాకి హిట్ టాక్ వచ్చిందా, ఇక అక్షయ్ ని ఎవరూ ఆపలేరు అంటూ కొంత పాజిటివ్ గా కూడా ఉన్నారు అభిమానులు. మరి శుక్రవారం సర్ఫిరా సినిమాతో అక్షయ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అటు అభిమానులతో పాటు బాలీవుడ్ జనాలు.